అంటే కొద్ది రోజుల ముందు మీ సస్పెన్షన్ కొద్ది రోజుల ముందు పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలంలో ఒక సంఘటన జరిగింది. ఒక వైసీపీకి చెందిన ఒక నాయకుని పైన దాడి జరగటం జరిగింది. ఆయన తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో కూడా ఉన్నారు. దాన్ని నిరసిస్తా వైసీపీ మీ పార్టీలోని కొంతమంది నాయకులు పొన్నూరులో పెద్ద ధర్నాలు ప్రదర్శనలు లాంటివి చేసినప్పుడు అప్పుడు ఎవరో మీ పేరుతో కొంతమంది నినాదాలు చేశారు అని అది ఒక సాకుగా చూపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అసలు మీ సస్పెన్షన్కి దానికి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? తెలియదా? ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన అది ఒకటి. పూర్ణచంద్రరావుని వెంకటకృష్ణాపురం చెందినటువంటి వ్యక్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. నేనున్న సమయంలోనే అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చాం. శాసనసభ్యుడు కూడా అతను బాగానే సన్నిహితంగానే ఎలక్షన్ సందర్భంలో పనిచేశాడు. అదేవిధంగా మొన్నటిదాకా కొనసాగాడు. మరి ఈ మధ్య వారి గ్రామానికి సంబంధించి కొన్ని విభేదాలతో అతను విభేదించే కార్యక్రమం శాసనసభ్యుడితో జరుగుతూ ఉంది. మరి మొన్న 3 రోజుల క్రితం అతను ఒక సంఘటన జరిగి అతను వేరే వాళ్ళు ఎవరో కొట్టారని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయితే చూడటానికి వెళ్ళాను విషయం తెలుసుకొని రాత్రి. ఆ తర్వాత రోజు ఉదయం కూడా సంఘటనకు సంబంధించి డాక్టర్తో నేను మాట్లాడి తెలుసుకోవటం జరిగిందని చెప్పేసి. అంతే తప్ప దీనికి ప్రత్యేకించి ఈ సంఘటనలో వేరే విషయాలని నేను అనుకోను. దీనికి సంబంధించి సరే పొన్నూరులో ధర్నా చేసేటువంటి కార్యక్రమం కొద్ది రోజులకి జరుగుతూ ఉండే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది నాయకులు శాసనసభ్యులు దూరంగా విభేదించే కార్యక్రమం చేస్తూ వారి మీద వేరే రకమైన కేసులు పెట్టడం కానీ ఇంకో విధంగా వారిని పుట్టించాలని ఇంకో ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు భయపడుతూ ఈ పూర్ణ మీద ఇలాంటి ప్రయత్నం జరిగిందని చెప్పేసి దాని మీద వాళ్ళు నిరసన చేసే కార్యక్రమం చేశారని తెలిసింది అంతవరకు. దానికి సంబంధించి దానిలో ఏం జరిగింది అనేది కూడా నాకైతే ప్రత్యేకంగా తెలియదు.